ప్రభువునందు అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, మహాజ్ఞాన గ్రంథం అండి. జ్ఞానపు ఊట, జ్ఞానపు గని. ప్రియ సహోదరులారా, దేవుని నోటుబోరుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినటువంటి గ్రంథం దేవుని మహాజ్ఞానాన్ని, అలాగే సకల శాస్త్రాలను అధిగమించినటువంటిదే బైబిల్ గ్రంథం. ప్రియ సహోదరులారా, మనందరికీ తండ్రి ఒక్కడే, దేవాది దేవుడు ఒక్కడే. నువ్వు క్రిస్టియనా, హిందువా, ముస్లిమా, వేరెవర్ ఇట్ మే బి, ఎవరైనప్పటికీ మనందరికీ తండ్రి ఒక్కడే కాడా? మలకీ గ్రంథం 2:10 అండి. మనందరికీ తండ్రి ఒక్కడే కాదా? ఒక్కడే దేవుడు మనం సృష్టించలేదా? ఒక్కడే దేవుడు మనల్ని సృష్టించాడు. మనల్ని సృష్టించినటువంటి ఆయన వనంలోని ఆల్మైటీ గాడ్ ఓన్లీ. ఇలాగుండగా ఒకని ఎడలు ఒకరు ద్రోహము చేయొచ్చు. మన పితరులతో చేయబడినటువంటి నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము? ప్రియ సహోదరులారా, మనందరికీ దేవుడు ఒక్కడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ ప్రభు ఒక్కడే. ఈజ్ జీసస్ క్రైస్ట్, లార్డ్ జీసస్ క్రైస్ట్. మనందరికీ పరిశుద్ధాత్మ ఒక్కడే. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు పంపించినటువంటి కుమారుడు యేసు ప్రభు. దేవుడు ఆయన ఈజ్ కింగ్, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కోసం, మన యొక్క పాపాల నిమిత్తం చచ్చిన వారమై ఉండగా దేవాది దేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు ఆయన్ని పంపించి యేసుక్రీస్తు ద్వారా మనం బ్రతికించడం జరిగినది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇటువంటి బైబిల్ గ్రంథాన్ని, అత్యున్నతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి దేవుని నోటుబోరకు రాయించినటువంటి బైబిల్ గ్రంథాన్ని ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజం పరిపరి విధాలుగా, విచ్ఛిన్నకరమైనటువంటి విధాలుగా వాక్యాన్ని విడదీస్తూ చెప్పడం జరుగుతుంది. ప్రియమైన దేవుని వల్ల ఈ మధ్య కాలంలో నేను చెప్పి ఉన్నాను కదా, పరంజ్యోతి అనేటువంటి ఆమె మమ్మీ అవతారం ఎత్తిందండి. చూడండి, పెద్దాపురంలో కొత్తగా వెలిసినటువంటి మమ్మీ 30 లక్షలు ఇస్తేనే యేసుతో చెప్పి మన కష్టాలు తీరుస్తుందంట. పెద్దాపురంలో వెలిసినటువంటి మమ్మీ పరంజ్యోతి, ఆమె పేరు. 30 లక్షలు ఇస్తే యేసుకు చెప్పి మీ కష్టాలు తీరుస్తుందని చెప్పేసేటువంటి ఈ మధ్యకాలంలో ఎంతో పుకారు రేపుతున్న తరుణంలో ప్రియమైన దేవుని వాళ్ళరా, మనిషిగా ఎన్నో పనులు చేస్తుంటారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనమ్మ ఇదిగోరా మీ నాన్న అని చెప్తే నమ్ముతాము. అలాగే నీ తర్వాత చెల్లి పుడితే ఇదిగోరా నీ చెల్లి అని చెప్తే నమ్ముతావు కదా. అలాగే నీ ముందు అక్క పుడితే ఇదిగో నీ అక్క అని చెప్తే నమ్ముతాం. కానీ దేవుడు ఇదిగో అని చెప్పంటే నమ్మేటటువంటి పరిస్థితుల్లో జనాలు లేకుండా పోయినారు. ప్రియమైన దేవుని వాళ్ళు, ఎందుకంటే ప్రియ కుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు యేసు ప్రభు గారిని లోకాన్ని పంపించాలని చెప్పి, మనం కాపాడడానికి పంపించాలని చెప్తే ఏమి నమ్మలేకపోతున్నాం. చూసారు కదా, ఇటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఎవరండి? పెద్దాపురంలో వెలసినటువంటి మమ్మీ. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మరొక పర్యాయం చెప్తున్నాను, ఎందుకంటే ఒకసారి చెప్తే మనకు అర్థం అవ్వదు కదా. పెద్దాపురం ఆంధ్ర ప్రాంతం, కాకినాడ దగ్గర ఉన్నటువంటి పరంజ్యోతి అనే ఆమె అవతారం మమ్మీ. ఆమె భర్త గౌతు సూరిబాబు అవతారం డాడీ. వీళ్ళు ప్రియమైన దేవుని వాళ్ళారా, వీళ్ళ వలలో పడి ఆత్మహత్యలు చేసుకోకండి, ప్రాణాలు పోగొట్టుకోకండి. మమ్మీ లేదు, మట్టిగడ్డ లేదు. కేవలం ఇవన్నీ మనుషుల బలహీనతలు అడ్డు పెట్టుకొని అడ్డంగా డబ్బులు సంపాదించేటటువంటి, అడ్డంగా పెరగడానికే ప్రియమైన దేవుని వారు చేస్తున్నది.
వీళ్ళు చేస్తున్నవన్నీ బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నాయి. దయచేసి మరలా చెప్తున్నాను, ఇటువంటి వారి వలలో పడకండి. దేవుడిని నమ్మి దృఢంగా ఉండండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచి మీ శ్వాసను నిలబెట్టుకోండి, కాపాడుకోండి. అలాగే పరిశుద్ధాత్మను మీతో ఉండనివ్వండి. ప్రియ సహోదరులారా, అలాగే వివాహం చేసుకుంటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ యొక్క వివాహ జీవితానికి, వివాహ బంధానికి దేవునికి జయకరంగా ఉండేటట్టుగా నిరూపించుకోండి. అలాగే ఎందుకంటే మీరు బైబిల్ చేతితో పట్టుకొని వివాహం చేసుకుంటున్నారు అంటే దేవుని మాటలు చేతితో పట్టుకొని, దేవుని చేతితో పట్టుకొని వివాహం చేసుకుంటున్నట్టే లెక్క. ప్రియమైన దేవుని వాళ్ళరా, జాగ్రత్త. మగబిడ్డలకు అనేటువంటి తల్లిదండ్రులారా, వివాహం చేసుకున్నటువంటి మీ కొడుకుని, కోడల్ని విడదీసే ప్రయత్నం చేయకండి. ఆరని అగ్నికి ఆహుతి కాకండి. ప్రియమైన దేవుని వారు, ఎంతో పవిత్రమైనటువంటి బంధం, ఎంతో వివాహం ఘనమైనదని చెప్పినటువంటి దేవుడు చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి బంధాన్ని, అలాగే 7 జన్మల బంధం అంటారు, 7 అడుగుల బంధం అంటారు, విడరాని బంధం అంటారు. అంటే ఒకసారి పెళ్లి చేసుకున్నారంటే జీవితకాలం అంత వరకు వాళ్ళిద్దరు కలిసిగా ఉండాల్సిందే, ఏక శరీరంగా ఉండాల్సిందే, ఏక మనసుతో ఉండవలసిందే, ఏక ఆత్మలుగా ఉండాల్సిందే, చెడిపోయేటంత వరకు వారిద్దరు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎందుకంటే భార్య నీ సహకారి, సాటి అయిన సహకారిగా ఇచ్చినటువంటి దేవుడు చివరి వరకు నిలబెట్టుకునే పరిస్థితిలో ఉండగలగాలి. ప్రియ సహోదరుడా, బైబిల్ చేతి పట్టుకుంటున్నాం, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని చదవాలి, దేవుని భయంలో ఉండాలి, దేవ భక్తిలో ఉండాలి. అంతేగాని 1 సంవత్సరం అయిపోయిన తర్వాత నేను చూడలేదు, సరిగ్గా చూడలేదు కాబట్టి నువ్వు నచ్చలేదని చెప్పేటువంటి మాటలు చెప్పకుండా, ఆమెను నిష్ఠూరపరచకుండా చివరి వరకు నీ భార్యను ప్రేమించేవాడిగా ఉండాలి. అలాగే భర్తకు లోబడి భార్య ఉండాలి. ప్రియమైన దేవుళ్ళు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా పోలీస్ స్టేషన్లో అవనివ్వండి, కోర్టులో అవనివ్వండి, జైళ్ళలో అవనివ్వండి, అలాగే టీవీల్లో కూడా పెడతా ఉంటారు కదా, ఆ బండ ఈ బండ, బతుకు బండి, ఈ బండి ఆ బండి అని చెప్పేసేటువంటి అటువంటి వాటిలో కూడా ఈ కేసులు ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. అంటే పెళ్లి చేసుకుంటున్నారు కానీ చివరి వరకు ఉండేటువంటి పరిస్థితులు లేకుండా, అంటే దుష్టుడు, దెయ్యం వాళ్ళ ప్రవేశించి దుష్టుడి చేతిలోకి వెళ్ళిపోతున్నారు, సాతాన్ చేతిలోకి వెళ్ళిపోతున్నారు, జీవితాన్ని సర్వనాశనం చేసుకునేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరి వరకు మీ యొక్క జీవిత గమనాన్ని దేవుని యందు భయభక్తులతో, అలాగే యేసుక్రీస్తు గారి యందు విశ్వాసంతో, పరిశుద్ధాత్మ యొక్క వరం పొందేటటువంటి వారిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ప్రియమైన దేవుని జల్లారా, ఈ మధ్య కాలంలో చూస్తున్నట్టు చెప్పాను కదా, హాస్టల్లో ఎవరండి, పరంజ్యోతి అనే మమ్మీ, రౌతు సూరిబాబు అని చెప్పి పెద్దాపురంలో ఉన్నటువంటి డాడీ, వీరు చేస్తున్నటువంటి మోసాలు 30 లక్షలు ఇస్తే యేసుప్రభు గారితో మాట్లాడతానని చెప్పడం అనేటువంటిది ఎంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, ఎంతటి దుర్భరమైన పరిస్థితి అంటే, ఎంతటి నీచమైన పరిస్థితి అంటే, వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కావటం లేదు. బుద్ధిహీనులు అనాలా, బుద్ధి లేని వాళ్ళు అనాలా, క్రైస్తవ్యాన్ని మంటగలుపుతున్న క్రూరుడు అనాలా అనేటువంటి పదాలు ఉపయోగించేటటువంటి మార్గంలో వెళ్ళిపోతున్నారు. ప్రియ సహోదరులు, వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతల్ని, మనసుకు ఉన్నటువంటి బలహీనతల్ని చేత్తో పట్టుకొని, వాళ్ళు చేతలు పట్టుకొని డబ్బులు సంపాదించేటటువంటి వారుగా, డబ్బులకి వ్యామోహమై వెళ్ళిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంతో మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. చివరికి చనిపోయే పరిస్థితి, విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి, విశ్వాసాన్ని తప్పే పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నారు. కనుకనే అతి జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రియమైన దేవుని, క్రిస్మస్ వస్తుంది. ఇంకా క్రిస్మస్ వస్తుందని చెప్పేటానికి దైవజనులకి, ఫాస్టర్లకి పండగే పండగ. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దైవజనులారా, చర్చికి వచ్చే వారిపై భారాలు మోపకండి. నువ్వు 10,000 ఇస్తేనే రా, 5,000 ఇస్తేనే రా, క్రిస్మస్ వస్తుంది కదా, అంతివని చెప్పేసి బలవంతి పెట్టేసి, ప్రియమైన దేవుని వాళ్ళ బలహీనతను అడ్డు పెట్టుకుని డబ్బులు గుజ్జేటటువంటి వాళ్ళకి అప్పుల పాలు చేసేటువంటి పరిస్థితిలో దైవజనులు కానీ, ఫాస్టర్లు కానీ ఉండకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు అప్పులు చేసి ఇబ్బంది పడి ఆయన సంతోషపరచమని చెప్పి ఎప్పుడూ చెప్పలేదు. నీ యొక్క విరిగిన మనసే కావాలి, నలిగిన మనసే కావాలి, నీ హృదయం కావాలి.
నీ యొక్క ఆత్మకి కావాలి. నీ ఆత్మ, నీ హృదయంలో ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, సత్యంగా ఉండాలి అనేది దేవుడు కోరుకుంటాడు. కనుకనే ఇటువంటి పండుగలు పబ్బాలతో ముడిపెట్టేసి, డబ్బులతో ముడిపెట్టేసి చివరికి వాళ్ళ విశ్వాసం నుంచి తప్పిపోయే పరిస్థితుల్లో దైవజనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రియమైన దేవుని వల్లరా. ఎందుకంటే ఫిలిప్పి 4:4 ఉంది కదా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడి, మరల చెప్పుతున్న ఆనందించడి. అంటే జీవితకాలం అంతవరకు, అంటే 24/7 నిత్యం ప్రభువునందు ఆనందించాలి. ఆనందం ఎలా ఉండాలంటే దేవుని పనిలో ఆనందం ఉండాలి, దేవుని మాటలో ఆనందం ఉండాలి, దేవుని వాక్యంలో ఆనందం ఉండాలి, దేవుడు యొక్క సువార్త చెప్పేటటువంటి దాంట్లో ఆనందం ఉండాలి. అలాగే నీ బాధల్లో ఆనందం ఉండాలి, నీ సంతోషంలో ఆనందం ఉండాలి, దుఃఖంలో ఆనందం ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలంటే ఆయన యొక్క బాధల్ని, యొక్క అమోసల్ని ప్రభు ద్వారానే ఆనందించే పరిస్థితిలో ఉండగలగాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని వల్ల చూస్తున్నాను కదా, ఈ మధ్యకాలంలో నాకు తెలిసినటువంటి విశ్వాసం చెప్తున్నది ఏంటంటే, సార్ మా ఫాస్టర్ గారు ఇంత అడుగుతున్నాను, అంత అడుగుతున్నాను, ఇవ్వకపోతే ఏమవుతుందండి, ఏమైనా శిక్ష వచ్చేస్తుందా అని చెప్పేసి అంటున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కనుకనే పాపం పేదవాళ్ళు ఉంటారు, బిక్కువాళ్ళు ఉంటారు, కూలి వాళ్ళు ఉంటారు, ఇచ్చుకోలేని పరిస్థితులు ఉంటారు. వాళ్ళని బలవంతం చేసి, వాళ్ళని పంపిపెట్టి, వారికి ఏదో నువ్వు ఈ సంవత్సరం 10,000 ఇస్తే నీకు మళ్ళీ సంవత్సరానికి 20,000 వచ్చేస్తుందని చెప్పేసి ఇటువంటి మాటలు చెప్పకుండా, ప్రియ సహోదరులు, నువ్వు 5,000 ఇస్తే 5,000 నీకు లాస్ అవుతుంది, కానీ నీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ లాస్ అవుతుంది. ఆ యొక్క ఇది నీకు పరలోకంలో ఉంటుంది. ఎందుకనే ప్రియమైన దేవుని వల్ల బలవంత పెట్టేటువంటి పరిస్థితులు ఉండకుండా బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి ఒక్క మాటని గుర్తు చేసుకుంటూ ప్రియమైన దేవుని వల్ల చూస్తున్నారు కదా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందండి? ప్రార్థన శక్తి ఉండాలి, ఆత్మశక్తి ఉండాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆత్మశక్తితో కూడినటువంటి ప్రార్థన ఉండాలి. క్రైస్తవులందరూ ప్రార్థన ప్రియమైన దేవుని వల్ల ఆపదను తొలగించేటువంటి ప్రార్థనగా ఉంటుంది. అందుకనే ఎంతోమంది మనకు ముందున్నటువంటి దైవజనులు ప్రార్థన చేస్తే చూశారు కదా, ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయారు. ఒక రోజంతా సూర్యుడు వచ్చే పరిస్థితి లేదు. అంటే వాళ్ళు దేవుడికి అర్పించుకున్నటువంటి విధానం వేరు, మనం దేవుడికి అర్పించుకున్నటువంటి విధానం వేరు. ప్రియమైన దేవుని వల్ల దేవుణ్ణి చివరి వరకు అసలు ఏ విధంగా మనం, అలానే ప్రార్థన అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ ప్రార్థన మనం చివరి వరకు నిలబెట్టుకోగలిగే పరిస్థితి ఉండాలి. అలాగే ఇటువంటి చెప్పాను కదా, పరంజ్యోతి అనేటువంటి మమ్మీ రౌత్ సూరిబాబు అనేటువంటి డాడీల యొక్క వలలో చిక్కుకోకండి, బైబిల్ని నమ్ముకోండి, దేవుని నమ్ముకోండి, యేసుక్రీస్తు గారి విశ్వాసం ఉంచండి, పరిశుద్ధాత్మని మీతో ఉంచుకునేటటువంటి ప్రయత్నాలు ఉండాలి. అలాగే బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు లోతుల్లోకి వెళ్ళండి, అది ఉన్నది లేదా, ఆ యొక్క సంగతి ఉందా లేదని చెప్పి గ్రహించుకోగలగాలి. అట్లానే ఈ విధంగా చెప్తున్నటువంటి దైవజనులు ప్రతి ఒక్కరు దొంగ ఫాస్టల్ని బయటకు తీస్తూ, అలాగే దొంగ సంగతి చెప్తున్నటువంటి వాళ్ళు బయటకు తీస్తూ, వాళ్ళ యొక్క గుట్టు రట్టు చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ బంకూర్ జాన్ గారు యొక్క సందేశాలను వింటూ, ఆయన చెప్పినట్టు సందేశం అలాగే ఉందా లేదా, జాన్ గారు చెప్పింది కూడా మీరు విన్నటువంటి బాధ బైబిల్లో ఉన్నటువంటి బాధేనా, బైబిల్లో ఉన్నటువంటి బాధనే జాన్ గారు కూడా చెప్తున్నారా అనేటటువంటి దాంట్లో దాన్ని పరిశీలించుకొని చివరి వరకు ఉండాలని చెప్పి కోరుకుంటాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియ సహోదరి సహోదరులారా, చివరి వరకు మీరు నిలబెట్టుకోగలిగే పరిస్థితులు ఉండాలని చెప్పి పాట పాడుకుందామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పాను కదా, కాకినాడలో ఉన్నటువంటి దొంగ మమ్మీ, పరంజ్యోతి అనేటువంటి దొంగ మమ్మీ, రౌతు సూరిబాబు అని చెప్పేసి దొంగ డాడీ వెత్తినటువంటి అవతారాల్ని గుట్టును రట్టు చేసి ప్రతి ఒక్కరిని కాపాడగలగాలి. అలాగే పెద్దాపురం ఉన్నటువంటి దైవజనులారా, క్రైస్తవ సమాజం వారి వలలో పడకుండా వారిని కాపాడే పరిస్థితి చేయండి. అలానే ఈ యొక్క పాట దేవుని యొక్క అసలు మనం ఏ విధంగా వాళ్ళు మోసపుచ్చుతున్నారని చెప్పేటువంటి పరిస్థితిలో ఈ పాటను పాడడం జరుగుతుందండి. నిద్రించినారు మన పరిశుద్ధులందరూ, శ్రమల పాలై, నిందల పాలై, వేదన పాలై, పిడిగుద్దులకు నలుగగొట్టబడి యేసు సువార్త ప్రకటించినారు పరిశుద్ధులందరూ.
పరదైశిలో ఉన్నారు, మనకై ఎదురు చూస్తున్నారు. నిద్రించినారు మన పరిశుద్ధులందరూ. శ్రమల పాలై, నిందల పాలై, వేదన పాలై, పిడుగులకు నలుగగొట్టబడి యేసు సువార్త ప్రకటించినారు పరిశుద్ధులందరూ. పరదైశిలో ఉన్నారు, మనకై ఎదురు చూస్తున్నారు. ఎవరు వెళ్ళలేదు దేవుడున్న ఆ పరలోకానికి, ఎవరు వెళ్ళలేదు దేవుడున్న ఆ పరలోకానికి. మొదటి మరణము హేబేలుది మొదలుకుని మరణించిన ఈ నేటి వరకు. ఆది తండ్రి మన ఆదాము మొదలుకుని మరణించిన ఈ నేటి వరకు, మరణించిన ఈ నేటి వరకు. యేసుక్రీస్తే వెళ్ళినాడు దేవుడున్న ఆ పరలోకానికి. నిద్రించినారు మన పరిశుద్ధులందరూ. ఎవరు వినలేదు పరమందున్న దేవుని స్వరము, ఎవరు వినలేదు పరమందున్న దేవుని స్వరము. విశ్వాసులకు తండ్రి మన అబ్రహాము మొదలుకొని మరణించిన ఈ నేటి వరకు, మరణించిన ఈ నేటి వరకు. దేవుని ఇష్టానుసారుడు దావీదు మొదలుకొని మరణించిన ఈ నేటి వరకు, మరణించిన ఈ నేటి వరకు. యేసుక్రీస్తే విన్నాడు తండ్రి అయిన ఆ దేవుని స్వరము. యేసుక్రీస్తే విన్నాడు తండ్రి అయిన ఆ దేవుని స్వరము. నిద్రించినారు మన పరిశుద్ధులందరూ. ఎవరు చూడలేదు పరమందున్న దేవుని రూపం, ఎవరు చూడలేదు పరమందున్న దేవుని రూపం. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన మోషే మొదలుకొని మరణించిన ఈ నేటి వరకు, మరణించిన ఈ నేటి వరకు. ప్రపంచ జ్ఞాని సొలొమోను మొదలుకొని మరణించిన ఈ నేటి వరకు, మరణించిన ఈ నేటి వరకు. యేసుక్రీస్తే చూసినాడు తండ్రి అయిన ఆ దేవుని రూపం. యేసుక్రీస్తే చూసినాడు తండ్రి అయిన ఆ దేవుని రూపం. నిద్రించినారు మన పరిశుద్ధులందరూ. శ్రమల పాలై, నిందల పాలై, వేదన పాలై, పిడుగులకు నలుగగొట్టబడి యేసు సువార్త ప్రకటించినారు పరిశుద్ధులందరూ. పరదైశిలో ఉన్నారు, మనకై ఎదురు చూస్తున్నారు. పరదైశిలో ఉన్నారు, మనకై ఎదురు చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియులారా, ప్రతి ఒక్కరికి వందనములు తెలియజేసుకుంటూ ఈ యొక్క వాక్యం మీకు అందరికీ నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, చూశారు కదా పాట. ఏ ఒక్కరు కూడా, ఏ ఒక్క నరుడు కూడా దేవుని చూడటం కానీ, దేవుడితో మాట్లాడటం కానీ, దేవుని స్వరూపం కానీ చూడటం జరగలేదు ప్రియమైన దేవుని. అందుకనే ప్రతి ఒక్కరు ఇటువంటి మోసాలతో చేస్తున్నారు. కనుకనే వాటిలో లోను కాకుండా బైబిల్ గ్రంథాన్ని చివరి వరకు పటిష్టంగా చదివి అర్థం చేసుకుని గైకొని దేవుని మార్గంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నానండి. అందరికీ వందనాలు.